ఇంకా స్లో అవ్వాలి. ఎస్, సెకండ్ గేర్ వెళ్ళిపోండి. యాక్సిలేటర్ ఇవ్వండి. కమాన్, యాక్సిలరేటర్. స్లో. ఓ వాట్ హ్యాపెండ్? ఇంకా స్లో అవ్వాలి. ఎస్, సెకండ్ గేర్ వెళ్ళిపోండి. యాక్సిలేటర్ ఇవ్వండి. కమాన్, యాక్సిలరేటర్. స్లో. ఓ వాట్ హ్యాపెండ్? ఇక్కడ వాణి గారు చేసిన మిస్టేక్ ఏంటి అంటే క్లచ్ ప్రెస్ చేసి, అంటే క్లచ్ ప్రెస్ చేస్తున్నానని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి క్లచ్ రిలీజ్ చేస్తూ, అంటే ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేయబోయి యాక్సిలేటర్ ప్రెస్ చేశారనమాట. దానివల్ల వెహికల్ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయింది. నాన్న ఇందాక నోటీస్ చేశారు కదా చేసిన మిస్టేక్స్ ఏంటి అని, రెక్టిఫై చేస్తారా? డోర్ క్లోజ్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ ఏం చేయాలి? క్లచ్ ప్రెస్ చేసి, దట్ బిఫోర్ బ్రేక్. yes and before that hand brake release cheyali. okay and gear shift to 1 first gear. yes and clutch biting point ku vache varaku yeah release chesukovali. okay and then brake release. very good. yes, come on. move up and ఒకసారి. క్లచ్ నొక్కలేదే. ఇప్పుడు మీకు నాకింగ్ వస్తుందంటే అర్థం ఏంటి? ఓన్లీ వీల్ ని మాత్రమే ఆఫ్ చేస్తున్నారు, ఇంజన్ కి ఇంకా క్లచ్ నుంచి ఎనర్జీ అనేది వీల్ నుంచి పాస్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి కదా. ఓకే, అంటే ఇంజన్ వీల్ నుంచి వీల్ కి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఓన్లీ వీల్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? వీల్ తో పాటు ఇంజన్ కూడా ఆఫ్ అవుతుంది. క్లచ్ ఎప్పుడు కూడా ఆపుతున్నప్పుడు కంప్లీట్ గా ప్రెస్ చేయాలి, వెహికల్ ఆపేస్తున్నప్పుడు. ఎస్, టర్న్. మీరు టర్న్ అవ్వండి. టర్న్ సరిపోదు చూసుకోండి, సరిపోదు. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే మూవ్ అవుతూ టర్న్ అవుతున్నారు. టర్న్ అయ్యి మూవ్ అవ్వాలి. మూవ్ అవుతూ టర్న్ అవడం వల్ల డిస్టెన్స్ అది తగ్గుతూ ఉంటుంది మనకు. ఫస్ట్ టర్న్ అవ్వండి. ఎస్, రైట్ అండ్ ఫార్వర్డ్ స్ట్రైట్ చేసుకోండి స్టీరింగ్. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు రావు, అలాంటి వాటిని యూజ్ చేసుకోవాలి, ఎస్కేప్ అవ్వకూడదు. యా, మూవ్. కమ్ ఆన్, ఫీల్ ద సౌండ్. ఏంటి వస్తుంది? పిక్ సౌండ్ వస్తుందా? ఎస్, వెరీ గుడ్. చూడండి ఎటు వెళ్తున్నారు. ట్రక్ వస్తుంది రైట్ కి. ఎస్, హార్న్ బ్లో చేయలేదు. మూవ్. వెనక్కి చూడకండి, ఇక స్ట్రైట్ చూసుకోండి. చూసుకోండి, ఫ్రీ మూవ్మెంట్ ఎటువైపు చూసుకోండి. లెఫ్ట్ ఎక్కువ వస్తున్నారు. ఏమో అక్కడ యూటర్న్ నుంచి చెక్ చేసుకుని, యూటర్న్ నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నా చూసుకోండి. యూటర్న్ నుంచి వెహికల్స్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ రిలీజ్ చేయాలి. మూవ్. స్లో. లెఫ్ట్ రావద్దు, లెఫ్ట్ రాకండి, రైట్కి వెళ్ళండి. రైట్ చెక్ చేసుకుని రైట్కి వెళ్ళండి. స్లో, యాక్సిలేటర్ రిలీజ్. ఎస్, మూవ్. వెరీ గుడ్. గుడ్. కొంచెం హార్ట్ బ్రేకింగ్ వస్తుందా? కంప్లీట్ స్లో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రాలేదు, నో, కంప్లీట్ గా ఆగింది. ఇప్పుడు అవసరం లేదు. ఇందాక ఆగినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ గేర్ రావాలి. ఏమో లెఫ్ట్ కి ఎక్కువ వస్తున్నారు, చెక్ చేసుకోండి. యాక్సిలేటర్ రిలీజ్. లెఫ్ట్ రాకండి, ఈ రైట్. మూవ్, క్లచ్, బ్రేక్. వెరీ గుడ్. ఫస్ట్ గేర్. మూవ్. బైటింగ్ పాయింట్. ఎస్, బైటింగ్ పాయింట్ హోల్డ్ అవ్వాలి, బ్రేక్ రిలీజ్ అవ్వాలి. వెరీ గుడ్. కమాన్, మూవ్. లెఫ్ట్ అనేది బైక్ చూసుకోండి, రెడీగా ఉన్నాడు దూరిపోవడానికి. మూవ్.
లెఫ్ట్ ఎక్కువ వస్తున్నారు చూసుకోండి. లెఫ్ట్ రాకూడదు. ఒక చిన్న రీజన్ చెప్పండి. లెఫ్ట్ వస్తున్నారు, అక్కడ ట్రక్ ఆగుంది, ఇలాగున్నారు, ఎటు వెళ్ళాలి మీరు? నో. ఎస్, సౌండ్ వస్తుందా? ఎస్. గేర్స్ ఓకే, స్టీరింగ్ కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ రావాలి. గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్కి వెళ్దాం అండ్ కొన్ని సందర్భాలు ఇబ్బంది పడుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకోండి. మూవ్. యాక్సెలరేటర్. ఎస్, కమ్ ఆన్. సౌండ్ వస్తుందా? యాక్సిలేటర్ రిలీజ్. ఏం చేశారు? క్లచ్ ప్రెస్ చేసే ముందు యాక్సిలేటర్ చేయలేదు. గేర్ చేంజ్, క్లచ్ రిలీజ్. లెఫ్ట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? సో ఇంకా ఫోకస్ చేయాలి స్టీరింగ్ పైన. ఎస్, యాక్సిలేటర్ రిలీజ్. ఆ బస్ ఇప్పుడు లెఫ్ట్ కి వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? యూటర్న్ ఉంది, అక్కడ మనకు ఈ పెట్టేసారు, కోన్స్ ఉన్నాయి కాబట్టి. ఎస్, ఈ క్యాల్కులేషన్స్ కావాలి నాన్న. మిమ్మల్ని ఓవర్టేక్ చేసినప్పుడు యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. యా, ఇప్పుడు ఫస్ట్ ఏం యూజ్ చేయాలి? స్లో చేయాలంటే మా యా ఎంతవరకు చూపించాను నాకు ఒకసారి. బ్రేక్ ఎంతవరకు వాడచ్చు? క్లచ్ నాకింగ్ ఎప్పుడో ఎక్కువైపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? క్లచ్ ప్రెస్ చేసి తీసుకోండి. మూవ్. అర్థమైందా? నాకింగ్ ఇనిషియల్ గా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయిన వెంటనే క్లచ్ సడన్ గా ప్రెస్ చేయాలి. స్లో. రైట్ ఇండికేటర్, ఎక్కడ యూటర్న్ వస్తే అక్కడ యూటర్న్ చేసుకోండి. స్లో. బి రైట్ కి వెళ్ళండి. కమాన్. మూవ్. చెక్ చేసుకుంటూ రైట్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. మూవ్. వెరీ గుడ్. మూవ్. వెరీ గుడ్. బి రైట్ క్లోజ్ గా ఉండాలి నాన్న యూటర్న్ అప్పుడు. అక్కడ యూటర్న్ ఉంది. యాక్సెలరేటర్ రిలీజ్, క్లచ్, ఫస్ట్ గేర్ రావాలి. స్లో అవ్వాలి, ఇంకా స్లో అవ్వాలి. వెహికల్ స్లో అయ్యాక ఫస్ట్ గేర్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా స్లో. ఇప్పుడు వస్తుంది ఫస్ట్ గేర్ ఈజీగా. మీరు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ రాదు మా. ఇంకా స్లో. బ్రేక్. మూవ్. ఇంకొంచెం ముందుకెళ్ళండి. మూవ్. రైటింగ్ పాయింట్. స్లోగా బ్రేక్, క్లచ్ ను హోల్డ్ చేసుకొని స్లోగా రిలీజ్ చేసుకోండి. ఎస్. క్లచ్ ప్రెస్ చేయండి. ఫుల్ టర్న్ రైట్. పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ. స్లో. లెఫ్ట్ కార్. మూవ్. వెరీ గుడ్. స్ట్రెచ్ చేసుకో తల్లి. కూల్గా. మూవ్. యాక్సిలరేటర్. లెఫ్ట్ కి ఎక్కువ వస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటి చెప్పండి వాళ్ళకి లెఫ్ట్ రావడానికి? ప్రీవియస్ ఏమైనా కొన్ని మధుర జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి, బయట చెప్పండి. సౌండ్ వస్తుంది. పీక్ అయిపోయింది. బండ బూతులు తిడుతున్నాడు. ఎవరు? బండోడు. వెనక్కి చూడకూడదు నాన్న. సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుందా? ఏం చేయాలి? సెకండ్ గా ఏం చేయాలి? పీక్ సౌండ్ అంతా నెక్స్ట్ గేర్ కి, పై గేర్ కి నాన్న, చిన్న గేర్ కి ఇవ్వాలని అర్థం. యాక్సిలేటర్ రిలీజ్. స్లో వదిలేసేస్తాను. మరి లౌడ్ గా రావాలి కదా, క్లియర్ గా. ఎస్. Come on, fourth gear. I said fourth gear. Yeah. Accelerate, release, clutch. Fourth gear. Yes. Clutch release suddenly. Yeah. Move. Be in our lane. Lane లో లేదు కదా అంటున్నారా? క్యాల్కులేషన్ లో ఉండాలి మనం. Yes. Accelerate, release. ఎందుకు రిలీజ్ చేయమన్నా? వెహికల్స్ మనం ముందుకు వస్తున్నాయి కాబట్టి. Yes. క్రాస్ అవుతున్నప్పుడు మనం యాక్సిలేటర్ రిలీజ్ చేస్తే మన పక్క నుంచి వెహికల్స్ ముందుకు వచ్చేస్తాయి. వెరీ గుడ్. స్లో అవుతుంది వెహికల్. ఏం చేయాలి? బ్రేక్. థర్డ్ గేర్. క్లచ్. థర్డ్ గేర్.
థర్డ్ గేర్ అన్న మూవ్ అవుతుందో లేదో. థర్డ్ గేర్ ఫ్రీగా మూవ్ అవుతుందా? దెన్ కంటిన్యూ. సెకండ్ గేర్ వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఎస్. అర్థమవుతుందమ్మా గేర్ ఇంక్రీజ్ గేర్ డిక్రీజ్ ఎలా చేసుకోవాలి ఏంటని? ఎస్. కంటిన్యూ. తల్లి లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసుకోమా. క్లచ్, గేర్, ఫస్ట్ గేర్ రావాలి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలమ్మా. అక్కడ ముందుకు. ఇది కదా అక్కడ. టర్న్ అవ్వట్లేదు, స్టీరింగ్ టర్న్ అవ్వట్లేదు. మీరు స్టీరింగ్ గ్రిప్ పట్టుకుని టర్న్ అవ్వదు. పామ్ స్లో అయినప్పుడు పామ్ యూజ్ చేసుకోండి, అరిచే యూజ్ చేసుకోండి. కార్ వైపు వెళ్తుంది, టర్న్ అవ్వట్లా. దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉండదురా నాన్న. ముందే టర్న్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా క్లోజ్ గానే ఉన్నారు వెహికల్ కి, కరెక్ట్ కాదు. ఆ వెహికల్ ప్లేస్ లో పర్సన్ ఉంటే మూవ్ అవ్వచ్చేమో. ఎప్పుడు క్లోజ్ గా ఉండద్దు. స్లో టర్న్. డిస్టెన్స్ మీకు ఈ మార్జిన్ అర్థం కాలేదా? దెన్ ఫోకస్ చేయట్లేదు. లెఫ్ట్కి వెళ్ళాలమ్మా. సేమ్ అదే స్పీడ్ మెయింటైన్ చేస్తే లెఫ్ట్ రండి. లెఫ్ట్. ఎస్, గుడ్. స్లో. ఆయన వస్తున్నారు చూసుకోండి. స్ట్రైట్. లెఫ్ట్ మిర్రర్ చూసుకున్నారా? యా. మూవ్, కమాన్. లెఫ్ట్, స్ట్రైట్.